కర్నూలు జిల్లా రైతులకి మరో బిగ్ ఆఫర్ వచ్చింది. అవును, ఇది నిజంగా మంచి అవకాశమే. రిలయన్స్ సన్టెక్ దాదాపుగా 5,000 ఎకరాల్లో సోలార్ పార్క్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 2 ప్రాంతాలను వారు పరిశీలించారు. ఏదో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి దేశంలో సెకి తర్వాత రిలయన్స్ సన్టెక్ కలిపి దేశంలో ఎవడైతే వారు సోలార్ విద్యుత్తును ఎక్కువ ధర కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారో ఆ రాష్ట్రాలకు అమ్ముకుంటాయి. 25 సంవత్సరాల పాటు అగ్రిమెంటు. అయితే ప్లాంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కాబట్టి 1,100 మందికి ఫస్ట్ ఫేజ్లో నేరుగా ఉద్యోగాలు, 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే అదానీ ప్లాంట్ కూడా ఒప్పందం జరిగింది. అయితే ఇంతవరకు ఆ విద్యుత్ ఆంధ్రప్రదేశ్ చేరలేదు. మరి రాబోయే రోజుల్లో అదానీ ఒప్పందం కొనసాగుతుందా లేదా అనే విషయంలో ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. కానీ రిలయన్స్ సంస్థ అయితే రాబోయే వారం రోజుల్లోనే ఒక ప్రకటన చేయబోతా ఉంది. ఎంఓయూ చేసుకున్న తర్వాత 2 సంవత్సరాల్లోనే సోలార్ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి గ్రిడ్కి అనుసంధానం కాబోతా ఉంది. కర్నూలు జిల్లాలో ఏ ప్రాంతంలో ఈ సోలార్ ప్లాంట్ రాబోతా ఉంది అనే దాని మీద మరిన్ని వివరాలు అందిన తర్వాత రిలయన్స్ కానీ ప్రభుత్వం కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత అది ఓరకల్లు ప్రాంతంలో వస్తుందా, కొప్పత్తి ఇండస్ట్రియల్ ఏరియాకి సమీపంలో వస్తుందా అనే విషయాల మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.